కథలు టీవీ. ఉదయం 8 గంటల సమయం. రామచంద్రపురం గ్రామంలో సన్నటి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. మట్టి వాసన ఊరంతా వ్యాపించింది. చెట్ల ఆకుల మీదుగా వర్షపు చినుకులు జారి పడుతూ ఉన్నాయి. ఊరి మధ్యలో ఉన్న శంకరయ్య ఛాయ్ దుకాణం దగ్గర ఊరి పెద్ద సత్యనారాయణ, పాత రైతు రామదాసు తమ పాత శాలువాలు కప్పుకొని కుర్చీలలో కూర్చొనున్నారు. శంకరయ్యేమో పొయ్యి మీద ఛాయ్ మరగబెడుతూ ఉన్నాడు. ఆహా, ఈ వర్షం, ఈ మట్టి వాసన చూస్తుంటే ప్రాణం లేచి వస్తోంది రామదాసు గారు. ఉదయం నుండి సన్నగా పడుతూనే ఉంది. ఈ చలిగాలికి శంకరయ్య చేసే ఆ వేడివేడి అల్లంచాయ్ గొంతులో పడితే సాక్షాత్తు ఆ దేవేంద్రుడి అమృతం దిగినట్టే ఉంటుంది. త్వరగా ఒక గ్లాసు ఇవ్వు శంకరయ్య. నిజం చెప్పారు సత్యనారాయణ గారు. ఈ వాన మట్టిని తడిపితే వచ్చే వాసన ముందు ఏ సుగంధాలు సరిపోవు. వాన పడుతుంటే ఇలా కుర్చీలో కూర్చొని చాయ్ కోసం ఎదురు చూడడం ఎంత ఆనందంగా ఉందో. నాకు మన పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం ఇలాగే వాన పడితే ఊరి జనాలందరం పనులన్నీ పక్కన పెట్టి ఈ రచ్చబండ దగ్గరే కూర్చొని రోజంతా కబుర్లు చెప్పుకునేవాళ్లం కదా. ఇదిగో సత్యనారాయణ గోరా, ఇదిగో రామదాస్ గోరా, సరసలా కాగే సాయి. అవునండి రామదాస్ గోరా, అప్పట్లో అందరికీ పనుల కంటే మనుషుల మీద ధ్యాస ఎక్కువగా ఉండేదండి. వానొస్తే చాలు ఎవరి ఇళ్లల్లో వండినవి వాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చి అందరూ పంచుకొని తినేవాళ్ళం. ఇప్పుడు మనుషులందరికీ పనులు ఎక్కువైపోయినాయి, తిరిగే లేదు. మరి అద్భుతం శంకరయ్య, చలి ఎగిరిపోయింది. అప్పట్లో వాన వస్తే అదొక పండగ. ఈ చలిలో కంబళి కప్పుకొని ఒకరికొకరు రాజుల కథలు, వేదాల కథలు చెప్పుకుంటూ గడిపిన ఆ రోజులు ఎంత మధురమైనవో కదా. ఎడ్ల బండ్ల మీద ఊరంతా తిరుగుతూ వానలో తడిసినా మనకు ఏమీ అయ్యేదే కాదు. వాన పడుతుంటే ఉరుకులు పరుగులు తీయకుండా ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించే తీరిక అప్పట్లో ఉండేది. గుర్తుందా సత్యనారాయణ గారు? ఒకసారి ఇలాగే వారం రోజులు వాన పడితే ఊరి చివర ఉన్న చెరువు నిండిపోయి మత్తడి దూకింది. మనమంతా కలిసి ఆ చెరువు గట్టు మీద కూర్చొని వానలో తడుస్తూ ఆ ప్రవాహాన్ని గంటల కొద్దీ చూశాం. ఆ రోజుల్లో మనసులో ఎలాంటి కల్మషం లేదు, రేపటి గురించి భయమూ లేదు. వర్షమంటే ఒక ఆనందం మాత్రమే. ఇంతలో ఊరి రైతు ప్రకాశం గొడుగు పట్టుకుని బట్టలు కాస్త తడిసిపోయి కంగారుగా అటొచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని విసుగుంది. అతని వెనకే ఊరి ఉత్తరాలు బట్వాడా చేసే వీరయ్య సైకిల్ దిగి పాత గొడుగు ముడుచుకుంటూ వచ్చాడు. ఏంటో ఈ వాన రాత్రి నుండి పడుతూనే ఉంది. పొలంలో పనులన్నీ ఆగిపోయాయి. పశువులకు గడ్డి వేయటానికి కూడా వీలు లేకుండా దారంతా బురదగా తయారైంది. ఈ వానకి దరిద్రం పట్టుకుంది. ఏ పని సాగడం లేదు, అంతా నష్టం. అవును ప్రకాశం, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ వానలో ఉత్తరాలు తడిసిపోకుండా ఆ పాత సంచిలో పెట్టుకుని మోకాళ్ల లోతు బుడతలో సైకిల్ తొక్కుకుంటూ రావడానికి నా ప్రాణం పోయింది. ఎముకలు కొరికేచాలి. ఒక ఛాయ్ ఇవ్వు శంకరయ్య. కూర్చో ప్రకాశం, ఆ గొడుగు పక్కన పెట్టు. పనులెక్కడికి పోతాయి లేవయ్యా. రోజంతా కష్టపడే మన శరీరానికి ప్రకృతి ఇలా వర్షం రూపంలో కాస్త విశ్రాంతి ఇస్తుంది. దాన్ని విసుక్కోకూడదు. శంకరయ్య, మన ప్రశాంకకు కూడా ఒక వేడివేడి ఛాయ్ ఇవ్వు. చలికి వణుకుతున్నాడు చూడు. విశ్రాంతి బాగానే ఉంది సత్యనారాయణ గారు, కానీ ఈ బురద చూస్తుంటేనే చిరాకు వస్తుంది. పనులు ఆగిపోతే నష్టం వస్తుంది కదా. ఏంటి ప్రకాశం నష్టం? బురద లేకపోతే రేపు మనకు పచ్చని పంట ఎక్కడి నుండి వస్తుంది? చిన్నప్పుడు నువ్వు ఇదే బురదలో ఆడుకుని మట్టి ముద్దలాగా ఇంటికి వెళ్ళేవాడివి. అప్పుడు ఈ బురద నీకు ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడు విసుగునిస్తోందా? మనిషి వయస్సు పెరిగే కొద్దీ ఆనందాన్ని వెతుక్కోవటం మర్చిపోతున్నాడంతే. రామదాసు గారు చెప్పింది అక్షరాల నిజం ప్రకాశం. నేను ఉత్తరాలు ఇస్తూ ఎన్నో ఊర్లు తిరుగుతాను. చాలామంది డబ్బు వెనకాల పరిగెడుతూ ఇలా వాన పడినప్పుడు కాసేపు కూర్చొని ప్రశాంతంగా గాలి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. నేను కూడా ఇందాకటి దాకా ఈ వానను తిట్టుకుంటూ వచ్చాను. కానీ ఈ రేకుల షెడ్డు కింద చేరి ఈ ఛాయ్ గ్లాస్ చేతిలో పడగానే నా అలసట మొత్తం మాయమైపోయింది. మీరు చెప్పింది నిజమే రామదాసు గారు. బతుకు తెరువు గోలలో పడి వాన వస్తే గొడుగు వేసుకుని పరిగెత్తడమే కానీ ఇలా ప్రశాంతంగా కూర్చొని ఛాయ్ తాగడం ఎప్పుడూ మర్చిపోయా.
ఈ వేడి చాయ్ గొంతులో పడ్డాక గాని నా శరీరంలో, నా నరాల్లో ఉన్న చలి, నా బుర్రలో ఉన్న విసుగు పోలేదు. నేను అనవసరంగా కంగారు పడ్డా. చూశావా, వాన మనకు నేర్పే పాఠం అదే. ఎన్ని కష్టాలున్నా కాసేపు ఆగి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సరే కాని ఇక్కడ చాయ్ తాగేశాం కదా, నాకు విపరీతమైన ఆకలి వేస్తోంది. ఈ చలికి మా అన్నపూర్ణ ఇంట్లో ఏదైనా వేడిగా వండుతుందేమో. వీరయ్యా, ప్రకాశం, రామదాసు గారు, పదండి, అందరం మా ఇంటికి వెళ్దాం. మరోవైపు సత్యనారాయణ పెంకుటింట్లో వాతావరణం చాలా వెచ్చగా సందడిగా ఉంది. ఆయన భార్య అన్నపూర్ణ, పక్కింటి పార్వతమ్మ మరియు రామదాసు భార్య సీతమ్మ ముగ్గురు కలిసి వంటగదిలో మట్టి పొయ్యి ముందు కూర్చున్నారు. పొయ్యి మీద ఒక పెద్ద ఇనప మూకుడులో నూనె సలసలా కాగుతోంది. అన్నపూర్ణ మిరపకాయ బజ్జీలేస్తుంటే సీతమ్మేమో ఉల్లిపాయ పకోడీ పిండి కలుపుతోంది. అబ్బా, అన్నపూర్ణమ్మ గారు, ఈ చలికి మీ పొయ్యి దగ్గర కూర్చుంటే ఎంత వెచ్చగా ఉందో. మీరన్నట్టు ఈ వానాకాలంలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటేనే ఆ మజా వస్తోంది. ఆ బజ్జీల వాసన ఇల్లంతా ఎంత కమ్మగా వస్తోందో. అవును పార్వతమ్మ, వాన పడుతోందంటే చాలు మా వారికి చాయ్ తాగడం, ఆ తర్వాత ఇలా వేడివేడిగా బజ్జీలు తినడం అంటే చాలా ఇష్టం. పాపం, ఈ చలికి రచ్చబడ్డ దగ్గర మొసలి ప్రాణం ఎంత వణుకుతోందో అని ఇప్పుడే పిండి కలిపి వేస్తున్నాను. సీతమ్మగారు, ఆ పకోడి పిండిలో కాస్త కరివేపాకు జీలకర్ర వేయండి, వాసన అదరిపోతుంది. ఎప్పుడో వేశానన్నపూర్ణమ్మ. పకోడీలో ఉల్లిపాయలు సన్నగా తరిగాను, ఆ ముక్కల్లో కాస్త అల్లం దంచేశాను. ఈ వాన చలికి అల్లం ఘాటు, ఉల్లిపాయ కరకరలాడితే అసలు ప్రాణం లేచొస్తుందనుకో. మా ఆయనకు కూడా ఈ పకోడీ అంటే చాలా ఇష్టం. పార్వతమ్మ, నువ్వు బజ్జీలు పెట్టుకోవడానికి ఉల్లిపాయలు, నిమ్మకాయ రసం కలిపి ఉంచావా? ఎప్పుడో సిద్ధం చేశాను సీతమ్మగారు. ఆ బజ్జీల మధ్యలో ఈ ఉల్లిపాయలు పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే అసలు వేరే లోకంలో ఉన్నట్టే ఉంటుంది. ఈ వాన పడుతుంటే నాకు నా పెళ్ళైన కొత్త రోజులు గుర్తొస్తున్నాయి. నాకు అంతే పార్వతమ్మ. అప్పట్లో ఈ ఇల్లు చిన్న పూరి గుడిసె, వారస్తే ఒక పక్క కురుస్తూనే ఉండేది. అయినా సరే మేమెంతో సంతోషంగా ఉండేవాళ్ళం. మా అత్తగారిలా వానొచ్చినప్పుడు చిలగడ దుంపలు పొయ్యిలోని వేడి బుడిదలో కాల్చిచ్చేవారు. ఆ తీపి, ఆ కమ్మదనం ఇప్పుడు ఎంత డబ్బు పెట్టినా దొరకవుగా. ఆ పాత రోజుల్లో ఉన్న ఆనందం ఇప్పుడు ఈ పెద్దిళ్లలో కనపడ్డం లేదు కదే. నిజమేనండి, అప్పట్లో కష్టాలున్నా మనసు నిండు తృప్తిగా ఉండేది. వానొస్తే ఇరుగు పొరుగంతా ఒక చోట చేరి ఆఖరికి ఉన్నది మరొకరు పంచుకుని తీరేవాళ్ళం. ఆ ఆత్మీయతే మనల్ని బతికిచ్చింది. మనుషుల మధ్య ఎలాంటి అరమరికలు ఉండేవి కావు. ఒకరింట్లో వండితే వీధంతటికి పంపేవాళ్ళం. అవును, అదంతా ఒక అందమైన కలలాగా గడిచిపోయింది. సరే, మాటల్లో పడి పకోడీలు మాడిపోతాయి. త్వరగా తీయండి సీతమ్మగారు. బహుశా మగోళ్లంతా ఇప్పటికీ వీధి చివరకు వచ్చుంటారు. అప్పుడే సత్యనారాయణ, శంకరయ్య, రామదాసు, ప్రకాశం, వీరయ్య అందరూ గొడుగులు పట్టుకొని తుడుచుకుంటూ ఇంటి అరుగు మీదకొచ్చారు. వానింకా సన్నగా పడుతూనే ఉంది. ఆహా అన్నపూర్ణ, మేము అరుగు మీదకు రాకముందే నీ బజ్జీల వాసన వీధి చివరి దాకా వస్తోంది. చలికి పెదాలు వణికిపోతున్నాయి. త్వరగా ఆ బజ్జీలు తీసుకురా. అరే, సీతమ్మ కూడా వచ్చినట్టుందే. ఉల్లిపాయ పకోడి వాసన కూడా వస్తోంది. వస్తున్నానండి, మీకోసమే వేడి వేడిగా వండుతున్నాము. నేను బజ్జీలేశారు, సీతమ్మగారు పకోడీ వేశారు. రండి, అందరి అరుగు మీద చాప్ మీద కూర్చోండి, నేను అరిటాకుల్లో వడ్డిస్తాను. అందరూ అరుగు మీద కూర్చున్నారు. బయట వాన పడుతుంటే ఆ శబ్దం వింటూ చల్లటి గాలి శరీరానికి తగులుతుంటే అన్నపూర్ణ అరిటాకుల్లో వేడి వేడి మిరపకాయ బజ్జీలు, నిమ్మకాయ పిండిన ఉల్లిపాయలు వడ్డించింది. సీతమ్మ ఉల్లిపాయ పకోడీ వడ్డించింది. అద్భుతం అన్నపూర్ణమ్మ గారు. చలికి సలసలా కాగుతున్న ఈ బజ్జీ గొంతులోకి వెళుతుంటే నా ఒంట్లో ఉన్న అలసటంతా ఎగిరిపోయింది. ఈ బజ్జీ కారం, ఆ ఉల్లిపాయ పులుపు, ఈ వర్షపు గాలికి మించిన స్వర్గం ఇంకెక్కడా లేదు. నా కంగారంతా మాయమైపోయింది. సీతమ్మ గారు, ఈ పకోడీ కరకరలాడుతూ భలే ఉందండి. ఆ అల్లం ఘాటు నేరుగా నరాల్లోకి వెళుతుంది. ఈ వర్షంలో సైకిల్ తొక్కిన నా కాళ్ల నొప్పులు కూడా ఈ రుచికి పారిపోయాయి.
ఎన్ని హోటళ్లకు వెళ్ళినా ఇళ్లల్లో ఆడవాళ్లు వండే ఈ ప్రేమ దొరకదు సుమా. నిజమే వీరయ్య, ఉదయం శంకరయ్య ఛాయ్ తాగినప్పుడు ఒక ఆనందం, ఇప్పుడు ఈ వేడి బజ్జీలు పకోడీలు తింటుంటే మరో ఆనందం. మనిషికి కోట్లు ఉన్నా దొరకని ప్రశాంతత ఈ అరుగు మీద దొరికింది. ఒకప్పుడు మనమంతా ఇలాగే కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో కదూ. నాకు బాగా గుర్తుంది రామదాస్ గోరా, ఇదే అరుగు మీద ఒకసారి వాన పడుతుంటే నేను ఏకబిగిన 20 బజ్జీలు తిన్నాను. అప్పుడు సత్యనారాయణ గారు నాతో పందెం కాసినారు. ఆ రోజు నా కడుపు ఉబ్బిపోయి 3 రోజులు అన్నం తినలేదు నేను. అరుగు మీద ఉన్న వారంతా పగలబడి నవ్వారు. అన్నపూర్ణ, సీతమ్మ, పార్వతమ్మలు కూడా గుమ్మం దగ్గర నిలబడి వారి నవ్వుల్లో పాలు పంచుకున్నారు. సాయంత్రం కావస్తోంది. వర్షం తగ్గలేదు, కాని ఆకాశం చీకటి పడుతోంది. చల్లటి గాలి మరింత పెరిగింది. అన్నపూర్ణ లోపలికెళ్ళి ఒక పెద్ద కిరోసిన్ దీపం వెలిగించి అరుగు మీద పెట్టింది. ఆ దీపం వెలుతురులో అందరి ముఖాలు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా కనిపిస్తున్నాయి. ప్రకాశం, ఇప్పుడు చెప్పు, ఈ వర్షం ఇప్పుడు నీకు దరిద్రంలాగా అనిపిస్తోందా, లేక ఒక అందమైన జ్ఞాపకంలాగా అనిపిస్తోందా? పొలంలో పనులు ఆగిపోయాయని విసుక్కున్నాం, కానీ ఈ వాన ఆగిపోతే ఈ ప్రశాంతమైన క్షణాలు, ఈ అందమైన నవ్వులు నీకు దొరికేవా? నన్ను క్షమించండి సత్యనారాయణ గారు, నేను వృధాగా ఆందోళన పడ్డాను. పనులు ఎప్పుడూ ఉంటాయి, డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఇలా మనుషులందరం కలిసి కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ పాత రోజులను గుర్తు చేసుకునే అవకాశం ఈ వర్షం వల్లే వచ్చింది. ఈ రోజు నా జీవితంలో ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోయింది. మీరు నా కళ్ళు తెరిపించారు. అదే ప్రకాశం గారు, పల్లెటూరు స్వచ్ఛత అంటే. ఇక్కడ వర్షం పడితే తలుపులేసుకుని ఒంటరిగా కూర్చోరు. ఇలా అరుగుల మీద చేరి ఆప్యాయతలు పంచుకుంటారు. వాన మట్టిని తడిపినట్టుగా ఇలాంటి క్షణాలు మన మనసుని తడుపుతాయి, మన బంధాలను మరింత గట్టిగా కట్టిపడేస్తాయి. చాలా గొప్ప మాట చెప్పావు పార్వతమ్మ. ఈ బంధాలు, ఈ ఆప్యాయతలే మన గ్రామానికి ప్రాణం. కాలం ఎంత మారినా, యంత్రాలు ఎన్ని వచ్చినా మనిషికి తోడుగా నిలిచేది మరో మనిషి మాత్రమే. ఇలాంటి పాత జ్ఞాపకాలను మళ్లీ బతికించుకోవాలంటే మనకు అప్పుడప్పుడు ఈ వరుణదేవుడి కరుణ ఉండాల్సిందే. నిజమే రామదాసు గారు, నేను రోజుకో ఊరు వెళుతుంటాను. ఎక్కడైనా సరే ఈ వానాకాలం వస్తే మనుషులు తానంతట తానే దగ్గరవుతారు. చలికి ఒకరి వెచ్చదనం మరొకరికి తోడవుతుంది. రేపు నేను మళ్ళీ ఉత్తరాలు పంచుతూ వెళ్ళాలి. కానీ ఈ అరుగు మీద గడిపిన ఈ రోజు మాత్రం నా మనసులో పచ్చబొట్టులాగా ఉండిపోతుంది. దేవుడు మనల్ని ఇలాగే కలిసి ఉండే అదృష్టాన్ని ఎప్పటికివ్వాలి. ఎవరి కష్టాలైనా, విసుగులైన ఆ రేకుల షెడ్డు కింద తాగిన ఛాయ్తోనో, ఈ అరుగు మీద తిన్న వేడి బజ్జీలతోనో సమసిపోవాలి. బయట వర్షం సన్నగా పడుతూనే ఉంది. లాంతర్ వెలుతురులో ఆ అరుగు మీద కూర్చున్న ఆ గ్రామస్తుల నవ్వులు, వారి పాత జ్ఞాపకాల ముచ్చట్లు, ఆ వంటల కమ్మటి వాసన అన్నీ ఆ వర్షపు శబ్దంతో కలిసి ఒక అందమైన సంగీతంలా మారాయి. ఆ రాత్రి రామచంద్రపురం గ్రామం ఎంతో ప్రశాంతంగా, ఆప్యాయంగా నిద్రపోయింది. వర్షమంటే కేవలం ప్రకృతిలో వచ్చే ఒక మార్పు మాత్రమే కాదు, మనుషుల మనసుల్లో పాత జ్ఞాపకాలను చిగురింపచేసే ఒక అద్భుతమైన వరం. ఉరుకులు పరుగుల జీవితంలో కాస్త విశ్రాంతినిచ్చి, తోటివారితో ఆప్యాయంగా కూర్చొని వేడి వేడి ఆహారాన్ని పంచుకునే అవకాశాన్ని ఈ ప్రకృతి మనకి కల్పిస్తుంది. రామచంద్రపురం గ్రామంలోని ఆ అరుగు మీద ఆ వర్షపు రోజున పంచుకున్న జ్ఞాపకాలు, ఆ నవ్వులు వారి బంధాన్ని మరింత దృఢంగా మార్చాయి. నీతి, పనుల ఒత్తిడిలో పడి ప్రకృతి ఇచ్చే అందమైన క్షణాలను, మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలను దూరం చేసుకోకూడదు. కాస్త సమయం కేటాయించి తోటివారితో కలిసి పాత జ్ఞాపకాలను పంచుకుంటే జీవితం మరింత అందంగా, ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. సీతాపురం అనే ఊర్లో ఉదయం 10 గంటల సమయం. వర్షం దంచుతుంది. రంగయ్య తన గుడిసె ముందున్న చిన్న పందిరి కింద పొయ్యి రాజేశాడు. పక్కనే సీతమ్మ పెద్ద ఇత్తడి దాకలో నాటుకోడి బిర్యానీ వండుతోంది. మసాలా వాసన వానగాలితో కలిసి ఊరంతా వ్యాపిస్తోంది. అబ్బా, ఏంటే సూరమ్మ, ఈ వాన వారం నుండి ఆగడం లేదే. కూలి పనులు లేవు, కానీ నువ్వు వండుతున్న ఈ నాటుకోడి బిర్యానీ వాసన పీలుస్తుంటే నా పానాలు లేసొస్తుంటాయి. ఈ రోజు మన వ్యాపారం భలే జోరుగా సాగేలా ఉందే. అవునండి,
ఈ చలికి జనాలు వణికిపోతున్నారు. మన గుంటూరు మిరపకాయల ఘాటు, లేత నాటుకోడు ముక్కలు, ఈ బిర్యానీ తింటే వాళ్ళకి జలుబులు కూడా పారిపోతాయి. 10 రూపాయలు పెట్టి ఈ కోడి కొన్నాం. ఇవాళ వరకు ఖచ్చితంగా లాభం వస్తుంది. లాభం మాట దేవుడెరుగు కాని సూరమ్మ, నాకు భయం పట్టుకుంది. ఆ వీధి శివర ఉన్న మన పటేల్ సుబ్బారావు దొరగారు, ఆయన భార్య కాంతమ్మ వస్తారేమని నా గుండె కొట్టుకుంటుందే. వాళ్ళకు ఉచితంగా తినడం అలవాటు కదా, వాళ్ళు వస్తే మన పెట్టుబడి పోయినట్లే. అయ్యో రామా, ఆ ధరలకి ఈ వానలో పనేంటండి? వాళ్ళ బంగళా వదిలి బయటకు రారలే, మీరే భయపడకండి. ఈ వర్షంలో మన కష్టం వృధా పోదు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే దూరం నుంచి ఒక సుబ్బారావు, కాంతమ్మ ఆ పందిరి వైపు రావడం కనిపించింది. అబ్బా కాంతమ్మ, ఏంట అద్భుతమైన వాసన! అచ్చం నేను పట్నంలో తిన్న నాటుకోడి బిర్యానీ వాసనలా ఉందే. నా కడుపులో పేగులు అరుస్తుండాయి. ఇవాళ వీడి దగ్గర కడుపు నిండా లాగించేయాలా? అవునండి, కాని ఆ రంగయ్యగాడు డబ్బులు అడుగుతాడేమో. మన దగ్గర డబ్బులున్నా ఉచితంగా తినడంలో ఉన్న ఆనందం వేరు కదా. ఏదో ఒక వంక పెట్టి ఈరోజు ఫ్రీగా తినేయాలి. ఒక్క పైసా కూడా వాడికి ఇవ్వకూడదు. నా బుర్ర ఉండగా నీకెందుకే భయం? ముందు నేను గట్టిగా దబాయిస్తాను. బిర్యానీ మొత్తం తినేసే, అందులో ఉప్పు లేదనే, మాంసం పచ్చిగా ఉందనే వంక పెడతాను. వాడు భయపడి ఎదురు మనకే దండం పెడతాడు. పద. సుబ్బారావు, కాంతమ్మ పందిరి కిందకొచ్చి దర్జాగా కుర్చీలో కూర్చున్నారు. వాళ్ళని చూడగానే రంగయ్య చేతులు వణకడం మొదలైంది. ఏమయ్యా రంగయ్య, ఏంటయ్యా ఆ వాసన మా బంగ్లా దాకా వస్తాండదే? వానాకాలంలో కుళ్ళిపోయిన కోళ్లు తెచ్చి అమ్ముతున్నావా ఏందే? ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు తీద్దామనేనా నీ ఆలోచన? నేను పటేల్నే, ఊరి నుండి నిన్ను గెంటేయగలను తెలుసా? అయ్యో పటేల్ గారు, దయచేసి అలా అనకండి. ఉదయాన్నే సంతలో కొన్న తాజా నాటుకోటండి. కుళ్ళిన వాసన ఎక్కడి నుండి వస్తాందే? ఆ మసాలా వాసన చూడండి ఎలా గుమగుమలాడుతుందో. నా మీద లేనిపోని నిందలు వేయకండి దొరా. ఓహో, మా ముక్కలే ఏమైనా పాడయ్యాయా ఏంటి రంగయ్యా? సరే, నిజంగా తాజా కోడి అయితే మాకొక 2 పెద్ద పళ్ళాలు వడ్డించు. మేము రుచి చూసి అది కుళ్ళిపోలేదని నిర్ధారణ అయితేనే నీకు డబ్బులిస్తాం, లేకపోతే నీ వ్యాపారం మూయిస్తాం. ఏవండి రంగయ్య గారు, వాళ్ళు మనల్ని మోసం చేసి ఫ్రీగా తినాలని చూస్తున్నారు. వాళ్లకు వడ్డించకండి. వాళ్ళు తిన్నాక డబ్బులు అస్సలివ్వరు. ఏం చేస్తాం సూరమ్మ, ఆయన పటేల్ దొర. ఎదురు చెబితే నిజంగానే పంచాయతీ పెట్టి గెంటేస్తాడు. వడ్డించు, దేవుడు మనకు మరో దారి చూపిస్తాడులే. ఆయన కోపానికి బలి కావడం ఎందుకే? సూరమ్మ బాధగా ఇద్దరికీ విస్తరాకులేసి వేడి వేడి నాటుకోడి బిర్యానీ, పెద్ద పెద్ద మాంసం ముక్కలు వడ్డించింది. సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరూ 10 నిమిషాల్లో ఎముకలు కూడా వదలకుండా మొత్తం లాగించేశారు. చీచి, ఏంట్రా రంగయ్య ఈ దరిద్రపు వంట? నేను ముందే చెప్పాను కదా, ఈ కోడి కుళ్ళిపోయిందనే. ముక్క రబ్బరులో సాగిందే. బిర్యానీలో అస్సలు ఉప్పే లేదా. నా కడుపులో వికారం మొదలైందే. దీనికి డబ్బులు అడుగుతావా? అవునండి, నాకు వాంతులొచ్చేలా ఉన్నాయి. వీడికి వంట చేయడం రాదు కాని వ్యాపారం ఒకటట. రంగయ్య, ఈరోజు బిర్యానీ మహా చెత్తగా ఉంది. మేమొక్క పైసా కూడా ఇవ్వం. పైగా మాకు మందులకు నువ్వే డబ్బులివ్వాలి. ఎంత మాటన్నారండి పటేల్ గోరా? మీరు వానలో వచ్చి మళ్ళీ కులిపోయిందంటారా? నేను అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడండి ఇదే. ఉచితంగా తిన్నది కాక నన్నే ఎదురు దబాయిస్తారా? నా మీద కాస్త కనికరం చూపించండి బాబా. అదే సమయానికి ఊరి పెద్ద అంజన, అతని భార్య సుశీలమ్మ అక్కడికొచ్చారు. సుబ్బారావు దబాయింపులు వాళ్ళు విన్నారు. ఏంటయ్యా సుబ్బారావు గారు, ఈ జోరువానలో రంగయ్య పందిరి కింద అంత గట్టిగా అరుస్తున్నావు? వాడు వండిన బిర్యానీ వాసన నా ముక్కుపుటలు పొగలగొడుతుంటే నువ్వేంటి కుళ్ళిపోయింది అంటున్నావు? ఇక్కడ ఏదో మోసం జరుగుతున్నట్లుందే. అవునా కాంతమ్మా, మీ ఇద్దరి ఆకలి చూస్తే అర్థమైతోంది. అన్నం మేతుకు కూడా లేకుండా క్లీన్ గా ఉన్నాయి. వంట బాగోకపోతే ఆకలు అలా ఎలా తుడుస్తారమ్మా? బాగోలేనప్పుడు సగం వదిలేయాలి కదా. అసలు విషయమేంటో నిజం చెప్పండి. అది కాదండి సుశీలమ్మ గారు, ఆకలి ఎక్కువ ఎలాగల బింగాబంతే గాని బిర్యానీలో అసలు రుచే లేదు. వాడు మా ప్రాణాలు తీసేలా ఉన్నాడు, అందుకే దబాయిస్తున్నాము. మా మాట నమ్మండి. అంజన్న రంగయ్యను తీసుకుని పందిరి వెనకున్న గదిలోకి వెళ్ళాడు. ఒరే రంగయ్య, చూశావా వాళ్ళ కండకావరం? ఉచితంగా తినడమే కాకుండా దబాయిస్తున్నారా? వాళ్ళ పని పడదాంరా. ఈరోజు నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఏం చేద్దామని చెనగోరు?
వాళ్ళు నా 30 రూపాయలు ఎగ్గొట్టారు. వాళ్ళని అడిగే ధైర్యం నాకు లేదయ్యా. నేను పట్నం నుండి ఒక వింత యంత్రాన్ని తెచ్చాను. దాన్ని గ్రామఫోన్ అంటారు. అందులో ముందుగానే రికార్డు చేసిన మనుషుల మాటలు, శబ్దాలు వస్తాయి. ఆ పటేల్ గాడికి ఈ యంత్రం గురించి తెలియదు. నేను దాని చీకట్లో మోగిస్తా. వాళ్లకు అదృశ్య గొంతులాగా భయం పుట్టిస్తాను. వాడి చేతి నిజం చెప్పిద్దాం. మనుషులు లేకపోయినా మాటలు వస్తాయా? భలే ఉందంటే మీరు చెప్పినట్టే చేద్దాం. అంజన్న గబగబా తన ఇంటికెళ్ళి ఆ పాతకాలపు పెద్ద కొమ్మున్న గ్రామ్ఫోన్ను తీసుకొచ్చి రంగయ్య గుడిసె వెనకాల కిటికీ దగ్గర ఎవ్వరికీ కనపడకుండా దాచాడు. సుబ్బారావు గారు, మీరు పెద్దవాళ్ళు. మీరు అబద్ధం చెబుతున్నారని నేననను. కాని ఈ బిర్యానీ వండిన కుండకు ఒక చరిత్ర ఉందండి. ఆ కుండ పాతకాలం నాటిది. ఎవరైతే ఆ కుండలో వండింది తిని ఉచితంగా ఎగ్గొట్టాలని అబద్ధం చెబుతారో వాళ్లకు అదృశ్య గొంతులు వినిపించడం మొదలవుతాయి. అదృశ్య గొంతులా? అదేంటి అంజనగారా? నేను ఎప్పుడూ వినలేదే. మీరు నన్ను భయపెడుతున్నారా ఏందే? నిజమే కొంతమ్మగారు. ఆ గొంతులు కేవలం అబద్ధం ఆడిన వాళ్ళకే వినపడతాయి, మాకు వినపడవు. వాళ్ళు నిజం ఒప్పుకునే వరకు ఆ శబ్దాలు వాళ్ళ వెంట పడుతూనే ఉంటాయి. అమ్మ బాబోయ్, అలాంటివి కూడా ఉంటాయా ఏంటి? మేమేం అబద్ధం చెప్పలేదు. మాకు ఏ గొంతులు వినపడవు. పదండి పదండి వెళ్ళిపోదాం. సరిగ్గా వాళ్ళు లేవబోతూ ఉండగా అంజన్న సీతమ్మకు సైగ చేశాడు. సీతమ్మ కిటికీ దగ్గరికెళ్లి గ్రామ్ఫోన్ పిన్ కిందకు దించింది. వాన చప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఒక గంభీరమైన వాయిస్ లాగా, దొంగల్లారా, ఉచితంగా తింటున్నారా అని పెద్దగా వినిపించింది. అమ్మ బాబాయ్, కాంతమ్మ విన్నావా? ఎవరో నవ్వుతున్నారా? నన్ను దొంగ అంటున్నారా? ఎవరదే? అవునండి, నాకు వినపడింది. ఈ వాన్లో ఎవరూ లేరు కదా. ఆ గొంతు గాల్లో నుంచి వస్తోంది. అంజన్న గారు, మీకు వినపడిందా? నాకేమీ వినపడలేదే సుబ్బారావు గారు. నేను ముందే చెప్పాను కదా, అది కేవలం అబద్ధం ఆడిన వాళ్ళకి వినపడుతుంది అని. అంటే మీరు ఉచితంగా తినాలని అబద్ధం చెప్పారు. అందుకే ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని అలా వెంటపడుతోంది. అదే సమయానికి ఆముదం దీపం మారిపోయింది. ఇల్లంతా కటిక చీకటి. గ్రామ్ఫోన్లో నుంచి ఇప్పుడు ఏడుపు శబ్దాలు, వింత అరుపులు వస్తూ ఉన్నాయి. నా డబ్బులు ఇవ్వండి, నా బిర్యానీ డబ్బులు ఇవ్వండి, మిమ్మల్ని వదలరా. అమ్మో, ఆ గొంతు నా చెవి దగ్గర అరుస్తోంది. నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కాంతమ్మ, నన్ను గట్టిగా పట్టుకో. ఏవండి, నా వీపిన ఎవరో కొడుతున్నారు. ఆ అదృశ్య శక్తి నన్ను పట్టుకుంది. ఓయమ్మ బాబోయ్, నన్ను కాపాడండి. పటేల్ గోరా, అక్కడ దాక్కోకండి దొరా. అది నేను వేడి నీళ్లు కాసిన పొయ్యే. జాగ్రత్త, మీ కాలు కాలిపోతుందే. సుబ్బారావు కంగారులో ఆ పొయ్యి పక్కన ఉన్న బురద గుంటలో పడిపోయాడు. కాంతమ్మ కూడా వాడి మీదే పడింది. సూరమ్మ వెంటనే వెళ్లి మళ్లీ దీపం వెలిగించింది. వెలుతురు రాగానే సుబ్బారావు, కాంతమ్మ ఇద్దరూ బురదలో తడిసి ముఖమంతా మసంటుకొని దెయ్యాల్లా నిలబడున్నారు. ఏంటి సుబ్బారావు గారు, ఆ అదృశ్య గొంతు మహిమ చూశారా? అబద్ధాలు ఆడేవాళ్లకు అది ఎలా బుద్ధి చెప్పిందో చూశారుగా. ఇప్పుడైనా మీరు నిజం చెప్పండి. రంగయ్య వండిన బిర్యానీ ఎలా ఉంది? మీ డ్యాన్స్ చూస్తుంటే నాకు కడుపు నొప్పి వస్తుంది నవ్వి నవ్వి. ఈ నిజం ఒప్పుకోకపోతే ఆ గొంతులు మళ్లీ వస్తాయి. అమ్మ బాబాయ్, నన్ను రక్షించండి అంజనగారా. ఆ గొంతులు వింటుంటే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయే. రంగయ్య వండిన బిర్యానీ సాక్షాత్తు ఆ పరమశివుడి అమృతంలాగే ఉందయ్యా. మా 30 రూపాయలు మిగిల్చుకోవాలనే అత్యాశతో ఉప్పు లేదు, కుళ్ళిపోయింది అని అబద్ధం చెప్పాము ప్రభు. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. అవునండి సుశీలమ్మ గారు, మేము తప్పు చేశాం. రంగయ్య కష్టపడి వండిన బిర్యానీని ఉచితంగా తిని మళ్లీ వాణ్ణి దబాయించాము. మాకు గట్టిగా బుద్ధొచ్చింది. మమ్మల్ని కాపాడండి. ఆ గాలి దెయ్యాన్ని ఆపండి. చూశారా సుబ్బారావు గారు, ఒక పేదవాడు ఈ కుండపోత వర్షంలో ప్రాణాలు పనంగా పెట్టి నాటుకోడిని తెచ్చి కట్టెలు తడిసిపోయినా కష్టపడి వండి వ్యాపారం చేస్తుంటే వాడి పొట్ట కొట్టి ఉచితంగా తినాలని మీరు చూస్తారు. మీ దగ్గర 1000 రూపాయలు ఉండవచ్చు, కానీ ఈ పేదవాడి 30 రూపాయల మీద ఆశపడ్డ మీ పిసినారితనానికి ఈ అదృశ్య గొంతుల శిక్ష సరైనది. ఇది మీకు గుణపాఠం కావాలి. అదృశ్య గొంతులు లేవు, అదంతా ఈ గ్రామఫోన్ మహిమ.
నిజమే అంజన్న గోరా, ఈరోజు నా ఆస్తి గర్వం మొత్తం గోదావరి బురదలో కలిసిపోయినాది. నా తప్పును నేను ఒప్పుకుంటున్నానయ్యా. రంగయ్య, ఇదిగో నీ బిర్యానీ డబ్బులు 30 రూపాయలు. దీనితో పాటు నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా మరో 100 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను. నన్ను క్షమించు తమ్ముడు. నేను ఇకపై నీ వ్యాపారానికి అడ్డురాన్లే. సూరమ్మ, నన్ను కూడా క్షమించు. నా పిసినార్తనంతో మిమ్మల్ని ఏడిపించాను. రేపటి నుంచి మీ వ్యాపారానికి కావాల్సిన సరుకులు, సామాన్లు అన్నీ మా ఇంటి నుంచి పంపిస్తాం. ఎదుటివాడి కష్టాన్ని దోచుకోకూడదని ఈరోజు మాకు కడుపులో కాలి బాగా తెలిసొచ్చింది. మీ కష్టం చాలా గొప్పదమ్మా. పర్వాలేదు దొరగారు, మీరు మీ తప్పు తెలుసుకున్నారు కదా, అంతే చాలు. ఈ 100 రూపాయలు వద్దు. నా బిర్యానీ డబ్బులు ఇస్తే చాలండి. మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళండి. నేను నా పని చేసుకుంటాను. మీరు మారడం నాకు ఆనందంగా ఉంది బాబా. పర్వాలేదు రంగయ్య, వాళ్ళు ఇచ్చిన పరిహారం నువ్వు తీసుకో. ఇప్పుడైనా మన ఊళ్ళో పిసినారితనం తగ్గి న్యాయం గెలిచింది. కష్టపడి వండిన భోజనాన్ని గౌరవించి డబ్బులు ఇస్తే అది అమృతమవుతుంది. దాన్ని మోసంతో ఉచితంగా లాగాలని చూస్తే అది బురదపాలు చేస్తుంది. అంజన్న మాటలకు అందరూ గట్టిగా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టారు. ఆ రాత్రి వర్షం పడుతున్నా ఆ పందిరి కింద 6గురు కలిసి రంగయ్య వండిన తాజా నాటుకోడి బిర్యానీని ఎంతో ఆనందంగా జోకులేసుకుంటూ తిన్నారు. మరుసటి రోజు ఉదయం సుబ్బారావు, కాంతమ్మ తమ పిసినార్తనాన్ని వదిలేసి ఊర్లో ఉన్న పేదవాళ్లకు అన్నదానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎదుటివాడి కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తూ స్వార్థంతో ఉచితంగా దోచుకోవాలని చూస్తే చివరికి మనకు భయం, అవమానం, తీవ్రమైన కష్టాలే మిగులుతాయి. న్యాయంగా కష్టానికి తగిన విలువిచ్చి బ్రతికినప్పుడే సమాజంలో గౌరవం, ప్రశాంతత దక్కుతాయి.